ప్రవీణ్, ఎవరు అమ్మాయి వెళ్తుందిరా? అయితే నీకెందుకురా, మన ఆఫీస్ అమ్మాయే, పదా. వద్దులేరా, వెళ్ళిపోయి వెళ్దాం. ఏంట్రా ఏదో తేడాగా బిహేవ్ చేస్తున్నావు? నీకు తెలుసు కదరా, చిన్నప్పటి నుంచి పెద్దగా అమ్మాయిలతో కమ్యూనికేషన్ లేదని. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్ పెంచుకోరా, పదా. వద్దులే, తను వెళ్ళిపోయి వెళ్దాం. హే దారా, రారా, నేను చెప్తాను నీకు మన్ని మొహమాటమే, దా. హాయ్ ప్రవీణ్. హాయ్ శృతి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇతనెవరు? నేను చెప్పాను కదా ఊరి నుంచి ఒక ఫ్రెండ్ వస్తున్నాడని, తినే అతను. ఓ మీరేనా? మీ పేరు? జేడి జగదీష్, అందరూ జేడి అంటుంటారు, మావాడు కొంచెం మొహమాటం ఎక్కువలే. నైస్ నేమ్. మై నేమ్ ఇస్ శృతి. నమస్తే. అవును, మీది ఏ రాశి? కన్యరాశి. అదేంట్రా ఇందాక నేను అడిగితే చెప్పలేదు? నువ్వు అడిగిన విధానం నాకు నచ్చలేదు. అంటే ఏంటి, ఇప్పుడు లేడీ గడ్డ వేసుకుని వచ్చి అడగలా? ఒకసారి ట్రై చేయి, బాగుంటుందేమో. సరే మరి పదండి. దారా, పర్లేదు దాయ. దీన్ని లిఫ్ట్ అంటారు, బహుశా నువ్వు ఎప్పుడు ఊర్లో చూసి ఉండకపోవచ్చు. హాయ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నార్మల్ మార్నింగ్ అండి. వాట్? అంటే అంత గొప్ప మార్నింగ్ ఏం కాదండి. అంటే నాకు కూడా నార్మల్ మార్నింగ్ అండి, మిమ్మల్ని చూసిన తర్వాతే వెరీ గుడ్ మార్నింగ్ అయింది. థ్యాంక్ యూ. ఐ విల్ టేక్ దట్ యాజ్ కాంప్లిమెంట్. అయితే చిన్నపిల్లలు కాంప్లిమెంట్ ఇచ్చినట్టు మీకు డైలీ కాంప్లిమెంట్ ఇస్తుంటా. ఏంట్రా అమ్మాయిలంటే భయం అన్నావు? పరిచయం లేని అమ్మాయిలంటే భయం, మరి పరిచయమైన అమ్మాయిలైతే బంధం అల్లుకుపోతా. సో మొత్తానికి జాయిన్ అయిపోయారనమాట. మీ కంపెనీ వాళ్ళు బతిమలాడుతుంటే కాదనలేక జాయిన్ అయిపోయానండి. రే వద్దురా. నువ్వు ఆగరా. మీ బాస్ వాళ్ళ సెక్రటరీ అంటే అమ్మాయి పేరు రాణియో జానియో? సోనీ. తనే. ఇంకొంచెం ఉంటే కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమలాడేసేలా ఉంది. ఒక అమ్మాయి చేత కాలు ఎందుకు పట్టించుకోవడం అని ఓకే అనేసానండి. అవునా? నిజమండి బాబు. సో దట్స్ ద ఫైనల్ రెస్పాన్స్ ఫ్రమ్ ద క్లయింట్. కూల్. సెండ్ ఎ మెయిల్ ఫర్ అప్రూవల్. షూర్. ఏంటండి, చెట్టంత మనిషి నేను అక్కడ కూర్చుంటే కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా వచ్చారు. జేడీవి గారు వచ్చారా? సార్ నిన్న షాక్ ఏం చాలు సార్. ఓకే ఓకే, సారీ. రండి సైన్ చేద్దరు కానీ. మీరు ఆగండి సార్, నేను మేడంతో కొంచెం మాట్లాడాలి. ఓకే ఓకే, మాట్లాడుకోండి. నేను చిన్న డిస్కషన్లో ఉన్నా, మనం తర్వాత మాట్లాడుకుందామా? నో, మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ముందు జేడీవి గారితో మాట్లాడేసే, మీరు అయిపోయాక వచ్చేయండి, మనం సంతకం పెట్టుకుందాం. ఇంకా కాంట్రాక్ట్ సైన్ అవ్వలేదా? అబ్బా చేస్తానులేండి, మీరేదో చెప్పాలన్నారుగా, రండి. లేదు, కంపెనీ వర్క్ ఫస్ట్. మీరు ముందు సైన్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. అది కాదండి, ముందు మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఎన్ని సంతకాలైనా పెడతాను. ఎన్నో వద్దండి, ఒక 5-6 చాలు. అలాగే మీ చేతి ముద్రలు కూడా. చేతి ముద్ర ఎందుకు? మీ జాతకం చూసా గానీ మీ హస్తరేఖలు ఇంకా చూడలేదండి, అందుకే. మేడంతో మాట్లాడాక చేతి ముద్ర ఏంటి, టేబుల్ మీదకి కాలి ముద్ర కూడా వేస్తాను, సరేనా? రండి మేడం. జేడీవి గారు, ముందు ఆఫీస్ వర్క్, ఓకే? నేను బయట వెయిట్ చేస్తా, సరేనా? జేడీవి గారు కూర్చోండి, కాఫీ ఏమైనా చెప్పమంటారా? బలిచ్చే ముందు జీవిని ఎంత బాధ్యతగా చూసుకోవాలని నాకు తెలియదండి. నేను అమ్మవారు కోళ్ళు బలిచ్చేటప్పుడు తీసుకొచ్చి గంప కింద పడేసేవాడిని. తెల్లారేదాకా అది బతికిందో సచ్చిందో కూడా చూసుకోవడం కాదు. అది ఇదే మిస్టేక్ అండి. భలేంటి? ఏం లేదులేండి, నైట్ తాగడం కుదరలేదు, అందుకే హ్యాంగ్ ఓవర్లు ఉండి ఏదేదో మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి. పొద్దున్న సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు అనుకుంటున్నారా? ఈ ఆటలేంటండి నాతోటి? సైన్ చేశారా? అబ్బా అది అవుతుందిలేండి, ముందు మీరు చెప్పాలనుకుని చెప్పండి. ఏం చెప్పాలి? ఈ డ్రెస్ అమీర్పేటలో కొన్నారా, కోటిలో కొన్నారా? వాట్? మరి లేకపోతే ఏంటండి, ఏం చెప్పాలో మీకు తెలీదా? ముసుగులో గుద్దులాట్లు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు మీ మనసులో చెప్పండి. అది ఇక్కడే చెప్పాలా? ఓ నిజమే, ఈ సిచ్యువేషన్కి మంచి ప్లేస్ ఉంటే చాలా బాగుంటుంది. పదండి మెట్ల కిందకి వెళ్దాం. ఏంటి? అదే మెట్ల మించి కిందకి వెళ్తూ టీ తాగితే మాట్లాడుకుందాం. మళ్ళీ లిఫ్ట్ గురించి వెయిట్ చేయడం అంటే టైం పడుతుంది కదా. సరే ఆగండి, ఇలాంటి ప్లేస్లో ఇలాంటి సిచ్యువేషన్ ఇంత ముందు ఎప్పుడైనా జరిగినట్టు మీకు అనిపిస్తుందా? యూ మీన్ డెజా?
ఏమో పదండి. జేడివి గారు, చెప్పండి శృతిజీ. ఆ విషయం ఆల్రెడీ ఆడితో మాట్లాడాను. నెక్స్ట్ మంత్ కల్లా మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానని చెప్పాడు. ఒకవేళ ఆడు పువ్వులు కొనడానికి కకృతి పడితే నేను పువ్వులు కొని ఆ డబ్బులు అందులో పెట్టి మీకు ఇచ్చేస్తా. చిచి అది కాదు. మరి యాక్చువల్లీ మీతో మాట్లాడాక నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చింది. దేనికి? మీ ఫ్రెండ్ చేసిన అప్పు కోసం మిమ్మల్ని అడగడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు గిల్టీ ఫీల్ అవ్వట్లేదు శృతిజీ. మీరే అప్పిచ్చి మళ్ళీ మీరే గిల్టీ ఫీల్ అవ్వడం ఏంటి? లేదు, నాకు తప్పు అనిపించింది. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే అండి. థ్యాంక్ యూ. యువర్ మోస్ట్ వెల్కమ్. శృతి గారు పొద్దునుంచి అసలు పలకరించలేదు, పైగా చిరాగ్గా కూడా ఉన్నారు. ఏమైనా డేట్ టైమా? నన్ను డేట్కి టైం అడుగుతున్నాడు. డేట్కి అడిగాడా? కొంచెం పరిచయమైనంత మాత్రాన డేట్కి అడిగేస్తారా? ఫ్రెండ్లీగా మాట్లాడితే ప్రపోజ్ చేసేస్తారా? ఇంకా నయం మనం ప్రపోజ్ చేసాం కాదు. ఏంటి? చిచ్చి, అసలు అంత ఇమ్మెచ్యూర్గా ఎలా బిహేవ్ చేస్తారండి? కొంచెం పరిచయమైనంత మాత్రం ప్రపోజ్ చేసేస్తారా? అదే కదా ఈడియట్. ఎవడాడు? స్టూపిడ్. ఎవడాడు? కొంచెం కూడా బుద్ధి లేదా? ఏమండి మీరు నన్ను తిడుతున్నట్టుంది. నో మిమ్మల్ని కాదు, వాడిని. ఎవడాడు? ఇన్నేళ్ళ నా బ్రహ్మచర్యాన్ని భంగం చేస్తూ హనుమంతుడికి సువర్చలలాగా, విశ్వామిత్రుడికి మేనకలాగా, వినాయకుడికి సిద్ధి బుద్ధిలా ఇంకా లాగద్దు. అలా నన్ను మీరు మీ గుప్పెట్లోకి లాగి, నా గుండెల్లో గులాబీ ముళ్ళులా దిగి, నా తనువు వేడిలో భోగిమంటలా చెలరేగి, నా జీవితాంతం మీ పాదాల దగ్గర అణిగిమణిగి ఉండేలా చేశారు. మీరు చెప్పింది అర్థం కాలేదు, కానీ ఫీల్ బాగుంది. ఆ మాత్రం అర్థమైతే చాలు. ఈ గులాబీ పువ్వు కాదు, మరి నా మనసులో ఉన్న మీ నవ్వు. ఓ 10,000 అప్పిస్తావా? ఏంటి? రే నిన్నేరా, ఓ 10,000 అప్పిస్తావా? ఎక్కడన్నా శృతి? అందరూ అప్పుడే వెళ్ళిపోయారా? ఏం మాట్లాడుతున్నావురా? ఓ కళ. చి నీచుడా, బంగారం లాంటి కలపాడు చేసావు కదరా. మేడం, వాట్? ఎందుకు మేడం అంత కోపం? మీ దగ్గర నేనేం కొట్టలేదుగా. ఎందుకు వచ్చావు? జేసీ గారు ఈ అమ్మాయిని మీకు పరిచయం చేయమన్నారు. మన ఆఫీస్లో ఇంటర్న్కి జాయిన్ అవ్వారంట. అది ఇంటర్న్ కా ఇంటి ముందు కాదు, ఇంటర్న్. నేను అదే కదా అన్నది. ఏమలే. ఏ నా బ్యాగ్ ఓ మీదా? నా చేతిలో ఉంటే నా బ్యాగే కదా. సారీ అండి. ఈ ఆఫీస్లో దొంగలు కూడా ఉన్నారా? దొంగలేంటి, ఈడియట్స్ కూడా ఉన్నారు. నా పేరు చందు. శృతి. నా పేరు కామరాజ్. హలో. న్యూ జాయినియా? అవును. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నన్ను అడగండి. మరి డౌట్స్ ఏం లేకపోతే? డౌట్ ఎందుకు లేదో అని అడగండి. ఓకే. మీ నంబర్ 8. తర్వాత నా చెప్పు సైజ్ అదే. అంటే నేను అడిగింది ఫోన్ నంబర్. సిగ్గులేదా? కనిపించిన ప్రతి అమ్మాయి చుట్టూ తిరుగుతావా? నేను నిన్ను అడగలా. డోంట్ టాక్, బీన్ యువర్ లిమిట్స్. ఓకే? ఏంటి కామరాజు, ఏమైంది? నేను కొత్తగా వచ్చిన అమ్మాయితో పరిచయం చేసుకుంటే ఆవిడకేంటి మధ్యలో నొప్పి? కొంతమంది అంతే కామరాజు, వదిలే. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. బిజినెస్ చేసే అంత ఇన్వెస్ట్మెంటే ఉంటే మీ ముందు కూర్చోవలసిన కర్మ నాకెందుకండి? జేడీవి గారు, మీకెందుకండి అన్నిట్లో వేలు పెడతారు? నా చుట్టూ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనండి. అయినా వాడేం తప్పు చేశాడని అలా అరుస్తుంది ఆవిడే. కనిపించిన ప్రతి అమ్మాయితో ఫ్లర్ట్ చేయడం తప్పు కాదా? దాహం వేసినోడు నేల కోసం, ఆకలేసినోడు అన్నం కోసం, కరువులో ఉన్నోడు అమ్మాయి కోసం చూడడంలో తప్పే ఉంది. అది ప్రకృతి సహజం. పాపం ఒకసారి ముఖం చూడండి. చిల్డ్రన్స్ డే రోజు బిచ్చర్ పట్ల మిస్ అయిన పిల్లలు ఎలా పెట్టాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడిలాగా ఉన్నాడు. వాడు చిన్న పిల్లోడా? అదండి మీ మైండ్ సెట్. మీకు మనుషులను అర్థం చేసుకోవడం వస్తే ఇన్ని గొడవలు ఎందుకు అయ్యేవి? ఇనఫ్. ఐల్ కంప్లైంట్ టు ది CEO. ఎన్ని కంప్లైంట్లు ఇస్తారో ఇచ్చుకోండి, నాకేమైనా భయమా? జేడీవి గారు, మీరు ఒకసారి రండి. ఉండండి, ఈ రోజు ఆవిడ నేను తెలిపోవాలి. ఏంటంటే ప్రతిదానికి ఇంకా అబ్బాయిలు ఎవరు అమ్మాయిలను చూడకూడదండి. వర్స్ట్ బిహేవియర్. అనవసరంగా జేడీవిని అందరి ముందు కొట్టాను. ఇప్పుడు సారీ చెప్పాలంటే మామ్ చల్లట్లేదు.
గుడ్ మార్నింగ్ శృతి. ఏంటి రోజు లేట్ అయింది? కొంచెం హెడ్ఏక్గా ఉంది. అది ముందే ఇంటిమేట్ చేయాలి కదా. అక్షయ్ చూస్తే ఏమనుకుంటాడు? అక్షయ్ ఏమనుకోడు, నువ్వే అక్షయ్లా ఫీల్ అయిపోయి ఏదో ఒకటి అనుకుంటావు. వాట్ యు మీన్? లేకపోతే ఏంటి, నువ్వు హెచ్ఆర్వి, కంపెనీ ఓనర్వి కాదు. శృతి, యూర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నువ్వు క్రాస్ అయినప్పుడు లేదా? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? యు ఆర్ ద ఎంప్లాయ్ ఇన్ దిస్ కంపెనీ, దట్స్ ద పాయింట్. ఐఎమ్ డన్. ఐల్ కంప్లైంట్ టు అక్షయ్. చేసుకో. మాట్లాడితే అక్షయ్కి కంప్లైంట్ చేస్తా. అక్షయ్ సీఈఓ అనుకుంటున్నావు, స్కూల్ ప్రిన్సిపల్ అనుకుంటున్నావా? అదేంటోరా, లేడీస్ గొడవ పడుతుంటే దూరం నుంచి చూడడానికి చాలా బాగుంటది. మరి దగ్గరికి వెళ్తే దోలు తీరిపోద్ది. ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? ఎందుకో నీకు తెలీదా? చుంచు మొహం దానా. నాది చుంచు మొహమా, నీది చపాతి మొహం. ఇద్దరు రియాలిటీ బయటకు వచ్చినట్టు ఉంది. ఆల్మోస్ట్. ఇంకా జుట్టు పట్టుకొని కొట్టుకోవడం అంటే లేటు. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ? పాప్కార్న్ ఏమన్నా కావాలా? ఉంటే మంచిదండి. చీ, పక్క జరుగు. బాబాయ్ ఆ పెద్దేంటి ఇప్పుడు వెళ్ళి? కిడ్నీలో స్టోన్స్ భయంతో వాటర్కు తాగేస్తే ఎలాగే ఉంటుంది, అస్తమానం వెళ్ళాల్సి వస్తుంది. హాయ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నారు? అలా ప్రకృతితో మమేకం అవుదామని. మీ మాటలు నాకు కొన్నిసార్లు అర్థం కావు. అర్థమై ఉంటే మీరు నాతో మాట్లాడరు. అదేంటి? అదంతేలేండి. లంచ్ టైం అవుతుంది, తిన్నారా? లేదు, పప్పు ఆవకాయ తెచ్చాను మీకు ఇష్టమని చెప్పి. మీరు నా ఇష్టాల గురించి ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, దానికి ఏదో ఒకటి చేయాలి కదా. అందుకేనండి మీరంటే నాకు ఇష్టం. చెప్తే తప్పుగా అనుకుంటారని చెప్పలేదు. అందులో ఏముంది, నాకు కూడా మీరంటే ఇష్టమే. ఐ మీన్ మీ క్యారెక్టర్. ఇష్టాలు చెప్పకపోతే ఎలా తెలుస్తాయి? అది నిజమే అనుకోండి. రండి కలిసి లంచ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ ఇప్పుడే వస్తాను. ఓకే, విల్ వెయిట్. ఈ ఆనందంలో పోసుకోవడం మర్చిపోతున్నా ఏంటో. ఇడ్లీ ఎలా ఉంది? మీ చేత్తో చేసిన తర్వాత ఇడ్లీలా ఎలా ఉంటుందండి? అంటే బాలేదా? మల్లెపూలా ఉందండి. అంటే ఫ్లవర్ స్మెల్ వస్తుందా? కాంప్లిమెంట్ ఇచ్చినా తీసుకోవడం రాదేంటాడు బాబు, ఎలా బతుకుతారో ఏంటో. వాడెవడో చేసిన పనికి నాకెందుకండి కాంప్లిమెంట్? అంటే ఇవి నేను చేయలేదు, ఆర్డర్ పెట్టాను. ఓన్లేండి, మీ చేతితో ఆర్డర్ పెట్టినా అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. హైదరాబాద్ వచ్చాక నేను తిన్న బెస్ట్ ఇడ్లీ ఇదేనండి. ఇంకా కాంప్లిమెంట్ ఆపి తినండి. మీరు తిన్నారా? మీరు ఏది బాగుందో చెప్తే అది తింటాను. వీడెవడో ఇడ్లీ అయితే బాగా చేశాడండి. మా వీచ్ ఎవరో టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆడు పిండి కలుపుతుంటే ఆడి చెమటతో దానికి స్నానం అయిపోద్ది అనుకోండి. చూస్తేనే తినబుద్ధి కాదు. అసలు ఆడి దగ్గర నేను టిఫిన్ తినడమే మానేశాను. అవునా? మీరెందుకు పక్కన పెట్టారు? ఇడ్లీ బాగుంది కదా. మీరు మీ వీధిలో మీరు రెగ్యులర్గా తింటారని అక్కడి నుంచే ఆర్డర్ పెట్టాను. అది వాడు చేసిన ఇడ్లీయే. సారీ. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండి. సంక్రాంతికి ఆఫీసులో కుంపటెట్టేస్తున్నాం. కుంపటి? స్టవ్ అండి, పాలు పొంగించి పొంగల్ చేస్తామని చెప్తున్నాను. ఓకే. ఆ రోజు మాత్రం మీ లుక్ అదిరిపోవాలండి. ముందే చెప్తున్నాను, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వాలి. సరే. ఒకవేళ వెళ్ళి పెట్టేట్టయితే సంక్రాంతి వరకు ఉండి వెళ్ళండి నా కోసం. అలాగే. హ్యాపీ న్యూ ఇయర్ జేడీవి గారు. ఇప్పటిదాకా నాకు జస్ట్ న్యూ ఇయర్ లాగే ఉందండి. ఇప్పుడు మీరు విష్ చేసాకే హ్యాపీనెస్ తోడైంది. ఎనీవే, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఏంటి స్పెషల్? అబ్బే, మనకు అలాంటి స్పెషాలిటీస్ ఏమి ఉండవండి. మనం స్పెషల్గా చూసుకుంటే ప్రతిరోజు మనకి హ్యాపీ న్యూ ఇయరే. మీ మాటలు చాలండి, ఎలాంటి బ్యాడ్ మూడ్లో ఉన్న వారికైనా మోటివేట్ చేస్తాయి. ఏదో మీకు నా మీద ఉన్న అభిమానం. నాకు 2024లో పరిచయమైన బెస్ట్ పర్సన్ మీరే. మీలాంటి పర్సన్ నా లైఫ్లోకి రావడం నా లక్. మీరు మరీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి. మనకేమో సిగ్గుపడడం రాదు. అయినా మనలో మనకి ఇవన్నీ అవసరమా? ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అండి. ఏంటో తిన మాటలు చూస్తుంటే నన్ను ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. టైం చూసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి. సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. హ్యాపీ న్యూ ఇయర్ జేటీవీ. నూతన సంవత్సర శుభాకాంక్షలండి. నూతన ఐ కాన్ సే దాట్. ఏమన్నా ఫిక్స్ అయ్యారా? దేని గురించి? అదే అద్విక ఇచ్చిన ఆఫర్ గురించి. అప్పుడే ఫిక్స్ అయిపోయానండి. నేను వచ్చింది అక్షయ్ కోసం కదా. అతను వదిలేసి అద్విక దగ్గరికి ఎందుకు వెళ్తానండి? అక్షయ్ కోసం ఇక్కడికి వచ్చారా? అదే, వచ్చిందే జాబ్ పని మీద కదా. ఈ జాబ్ రాకపోయి ఉంటే అక్షయ్ నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చేవాడే కాదు. అక్షయ్ ఈ ప్రాజెక్ట్ ఇవ్వకపోతే అద్విక నాకు ఈ ఆఫర్ ఇచ్చేది కాదు. కాబట్టి అక్షయ్ని నేను వదిలిపెట్టలేను.
కానీ అద్వికతో మీరు ప్రాజెక్ట్ లీడ్ చేస్తే మీరే మీలాంటి 10 మందికి జాబ్ ఇప్పించచ్చు. కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మాత్రం పోయేదేముందండి, పొలం పనులు స్టార్ట్ అయితే నేను ఇంకో 10 మందిని జాయిన్ చేస్తాను. కానీ మీకు వచ్చే ప్రాఫిట్ రాదు కదా. ఏమండి, అప్పులున్నాయి కదా అని శాలరీ కోసం పంతంగా ఉన్నాను. అదే అప్పులన్నీ క్లియర్ అయిపోయి నా చేతిలో కావలసినంత డబ్బు ఉందనుకోండి, అసలు నాకు ఈ జాబే వద్దు. హ్యాపీగా పొలం పనులు చేసుకుంటూ అందులో పండే 4 గింజలు తింటూ సంతోషంగా గడిపేస్తాను. ఇక్కడే ఉంటే కూరగాయలని, ఉప్పులని, పప్పులని 100లో ఖర్చు పెట్టాలి. అదే మా ఊరు వెళ్ళిపోతే అన్నీ మా పెరట్లోనే పండుతాయి, వితౌట్ ప్రిజర్వేటివ్స్. ఆరోగ్యంగా బతకొచ్చు. మీరు అలా చెప్తుంటే మీతో పాటు మీ ఊరికొచ్చి హ్యాపీగా బతికేయాలనిపిస్తుంది. మీరు వస్తానంటే చెప్పండి, ఈ పండక్కే మా ఊరు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఫుల్ ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. మీతో వచ్చి ఎంటర్టైన్ అయితే మా అమ్మ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంది. ఎందుకు? పండగ మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా ఉంటుంది. అర్థమైంది. ఈ నైటే బయలుదేరాలి. మరి లీవ్ ఇచ్చేశారు. ఎప్పుడు? ఎప్పుడో. మరి మాకివ్వలేదు. మీరు అడగలే కదా. జేసీ! ఏంట్రా రీసౌండ్? రీసౌండ్ కాదు, రెవల్యూషన్ సౌండ్. రెవల్యూషనా? ఎందుకు? పండగ కూర వెళ్తానంటే నువ్వేమన్నావు? ఈ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అయ్యే వరకు ఎవరు కదలడానికి వీల్లేదన్నాను. మరి శృతి గారికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? జేడివి, నా లీవ్ గురించి ఎందుకు, మీ లీవ్ గురించి మాట్లాడండి. అయితే ఏంటి? శృతి మీ ప్రాజెక్ట్లో లేదు కదా. ఆఫీసులో ఉంది కదా. ఆఫీసులో ఒక ఎంప్లాయీకి ఉన్న న్యాయం ఇంకో ఎంప్లాయీకి ఉండకపోతే ఎలా? ఎరా నదీపు? ఒరే నదీపు, ఏమైందన్నా? ఏం చేస్తున్నావురా? మెడిటేషన్ చేస్తున్నా. నీ వల్లాడు మెడిటేషన్ పేరు చెప్పుకొని నించో నిద్రపోతున్నాడు. ఎరా నిద్రపోయావా? లేదన్నా, మెడిటేషన్ చేస్తున్నా. వెరీ గుడ్. రేపటి నుండి 20 కాలు మీద ట్రై చేయి. అది కూడా ఎందుకు? గాల్లో మెడిటేషన్ చేయమను. పాపం నీ వల్లాడికి నిద్రకి మెడిటేషన్కి తేడా తెలియకుండా పోతుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చా, ఏం మాట్లాడుతున్నావు జేడీవి? అవును కదా. మాకు లీవ్ కావాలి. నువ్వు ఊరిలో గొడవలు పడి నువ్వే మేనేజర్ అని మర్చిపోతున్నావు. నీ టీంకి నువ్వే పర్మిషన్ ఇవ్వాలి. ఓ అవును కదా. అయితే నేను నాకు నచ్చినప్పుడు ఊరెళ్ళొచ్చు. నీకు నచ్చినప్పుడు కాదు, అక్షయ్కి నచ్చినప్పుడు. అదేంటి? ప్రాజెక్ట్ అక్షయ్ చేతిలో ఉంది, వెళ్ళి మాట్లాడుకొని లీవ్ తీసుకో. ఓకే. ఈ మాత్రం దానికి నా మెడిటేషన్ చెడదొబ్బారు. అమ్మయ్య, నా లీవ్ సేఫ్. మరీ ఎక్కువ తినేసామా, కడుపు ఉబ్బరంగా ఉంది. సాంబార్ బాగుందని శాంతం నాకేసావు, అనుభవించు. ఏదేమైనా మన ఆంధ్ర భోజనం కనిపిస్తే ఆకలేమరా. నిజమే. అవును, నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదురా, ఆఫీసులో ఎలాగా పండగ వాతావరణం లేదు. శృతి గారు ఉంటే కనీసం కన్నుల పండుగగానే ఉండేది. తనేమో రాలేదు. రానన్నారు. రావాలనిపించింది, వచ్చేసా. మరి ఇంటికి వెళ్ళడానికి షాపింగ్ చేశారు? యాక్చువల్లీ వెళ్దామనే ప్లాన్ చేశాను, కానీ ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? నేను రావడం ఇష్టం లేదా? అయ్యో, మీరు రాలేదని బాధపడ్డానండి. కొంచెం ముందొచ్చుంటే మంచి ఆంధ్ర భోజనం తినేవారు. దట్స్ ఓకే, నేను తినే వచ్చాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళొస్తా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. యు ఆర్ వెల్కమ్. యూ క్యారీ ఆన్. ఎలా ఉన్నాను? నేను చెప్దామనుకున్న లోపు మీరు అడిగేశారు. నిజానికి మిమ్మల్ని చూశాక పండుగ ఇప్పుడే వచ్చిందా అనిపించింది. మీరు నవ్వుతుంటే భోగి మంటలు వెలుగు కూడా సరిపోదండి. జేడివి గారు, ఈరోజు కూడానా? పండక్కి పబ్లిక్ హాలిడే గానీ ఫ్లర్టింగ్ హాలిడే కాదు కదండి. సరే సరే, ఓకే. ఇంకా లోపలికి వెళ్దామా? పదండి.